పిఎంసి ప్రేక్షకులందరికీ ఆత్మ ప్రమాణాలు. నా పేరు రాజశేఖర్. నేను ఖమ్మం నుండి వచ్చాను. నేను ఎంబీఏ వరకు ఫిజికల్ సైన్స్ చదువుకున్నాను. నా ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఈరోజు పిఎంసి ఛానల్ని విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఎన్నో అనుభవాలను పిఎంసి ఛానల్ ద్వారా వినడం ద్వారా నాకు ఆ ఇంట్యూషన్ అనమాట. గత కొన్ని రోజులుగా ఈ ఛానల్కి ఇలా నా అనుభవం చెప్పమని ఒక ఇంట్యూషన్ ద్వారా రావడం ద్వారా ఈరోజు నేను స్టూడియోని విజిట్ చేయడం జరుగుతుంది. ఎంబీఏ వరకు నేను మెటీరియల్ సైన్స్ చదువుకున్నప్పటికీ నాలో ఉన్న భయాలు ఇవన్నీ కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. ముందుగా నా బాల్యం గురించి చెప్పాలి. చిన్నప్పుడే నేను పేరెంట్స్ని కోల్పోవడం వల్ల గ్రాండ్ పేరెంట్స్ నన్ను 5th స్టాండర్డ్ వరకు చదివించడం జరిగింది. సో ఆ తర్వాత వేరే ఒక గ్రాండ్ పేరెంట్స్ తీసుకెళ్ళడం, వాళ్ళు ఒక 1 year చదివించడం, ఇలా నా 10th స్టాండర్డ్ వరకు కూడా నన్ను అక్కడెక్కడ చదివించడం జరిగింది. సో ఆఫ్టర్ 10th ఇంకా నేను ఇండివిజువల్గా ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ పార్ట్ టైం జాబ్ చేస్తూ నా మెటీరియల్ సైన్స్ నేను ఎంబీఏ వరకు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ప్రయాణంలో భౌతికంగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవడం జరిగింది భౌతిక జీవితంలో. అయినా కానీ దుఃఖం అంటూ ఎప్పుడూ లేదు. భౌతిక జీవితం అంతా కూడా చాలా అద్భుతంగా, ఆనందంగా ఉండేది. పేరెంట్స్ లేకపోయినప్పుడు కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మనీ ఎర్న్ చేయడమే లక్ష్యంగా మన ఎడ్యుకేషన్ ఉండింది. సో ఆఫ్టర్ ఎంబీఏ జాబ్ చేస్తున్నాను, మనీ కూడా బాగా ఎర్న్ చేస్తున్నాను ఒక స్టాక్ మార్కెట్లో వర్క్ చేస్తూ. సో కానీ ఇన్నర్గా హ్యాపీనెస్ లేదు. సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్సైడ్ మీ. సో అని తెలుసుకొని ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఒక మిత్రుడి ద్వారా ధ్యానము, శాకాహారము అంటూ తను నాకు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే నా లైఫ్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. నువ్వు చాలా రిస్క్గా నీ లైఫ్ని లీడ్ చేస్తున్నావు, ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నావు లైఫ్ని, హ్యాపీగా నువ్వు సింగిల్ కాబట్టి, ఒంటరిగా ఉన్నావు కాబట్టి చక్కగా నీ లైఫ్ని నువ్వు లీడ్ చేయొచ్చు అని చెప్పారు. అప్పుడు తను 3 words చెప్పడం జరిగింది: ధ్యానము, శాకాహారము, నీ లైఫ్ని రిస్క్ తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. సో అందులో ధ్యానము, శాకాహారము అప్పటికి నాకు అర్థం కాలేదు. కానీ ఎస్, నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతూ జీవిస్తున్నాను, ఇష్టపడుతున్నట్టుగా లేదు నా జీవితం అని అనిపించింది. సో తను చెప్పినప్పుడు శాకాహారం, ధ్యానం గురించి అర్థం కాలేదు. కానీ ఈ రిస్క్ అనే పదాన్ని అర్థమైన తర్వాత ముందుగా అసలు వాట్ ఐ వాంట్ అని చెప్పేసి జాబ్ని నేను ముందుగా లెఫ్ట్ చేయడం జరిగింది. అది 2014 డిసెంబర్ టైంలో తను ధ్యాన మహాచక్రం విజిట్ చేయడం కోసం హైదరాబాద్ వచ్చి నా రూమ్లో ఉన్నారనమాట. సో ఆ మిత్రుడు రోజు నా రూమ్లో ధ్యానం చేస్తూ నాకు సజెస్ట్ చేస్తూ ఉండేవాడు, నువ్వు కూడా ధ్యానం చేసుకో, శాకాహారిగా ఉండని. ఆ తర్వాత నేను తనతో పాటు ఖమ్మం విజిట్ చేయడం జరిగింది. తను ఒక మెడిటేషన్ సెంటర్ రన్ చేస్తున్నారు, విధాత పిరమిడ్ ధ్యాన కేంద్రం అని. అక్కడికి నేను రెగ్యులర్గా వెళ్తుండేవాడిని. కానీ ధ్యానం అంతగా చేస్తుండేవాడిని. కళ్ళు మూసుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది అన్న అందరూ ఉండే స్థితిలోనే మొట్టమొదట ఆ స్థితిలోనే నేను ఉండడం జరిగింది. సో అక్కడ రెగ్యులర్గా మెడిటేషన్ జరుగుతుండేది. ఆ సందర్భంగా కొన్ని రోజులు గడిచాయి. సో ఇంకా బ్యాక్ టు పెవిలియన్, ఇంకా వచ్చేసి మళ్ళీ జాబ్ చేసుకుందాము, ఏం అర్థం కావట్లేదు అనుకున్న టైంలో తను కాల్ చేశాడనమాట. సో నేను నైట్ బయలుదేరుతున్న టైంలో, సో మేము ఇలా ఒక టూర్ వెళ్తున్నాము, నువ్వు అలా ఆల్రెడీ జాబు లెఫ్ట్ చేస్తున్నావు కాబట్టి, కొంచెం హాలిడేస్లో ఉన్నావు కాబట్టి మాతో పాటు ఒక 1 week స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి చెప్పారనమాట. యాక్చువల్గా తను ఈ ఆధ్యాత్మిక సభకు వెళ్తున్న సంగతి నాకు చెప్పలేదు. అలా చెప్తే నేను రానని చెప్పేసి ఒక టూర్ లాగా ప్లాన్ చేశారు, యానం వరకు టూర్ అని చెప్పేసి. పత్రిజ్ గారి ప్రోగ్రామ్ జరుగుతుందనమాట. వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రోగ్రామ్ జరుగుతుంది. అది 2015 జనవరి 31. అక్కడ నేను మొట్టమొదటిగా వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి పిల్లలు, పెద్దలు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు మెడిటేషన్లు చేస్తున్నారు. నాకు చాలా వింతగా, ఆశ్చర్యంగా అనిపించింది. అదేంటి ఇంత చలిలో ఇలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది, హాయిగా డబ్బులు సంపాదించుకోకుండా టైం వేస్ట్ చేస్తున్నారు గురువులు ఇలా పేర్లతో అని చెప్పేసి, టీవీలు చూడట్లేదా వీళ్ళు, తెలుసుకోవట్లేదా అని చెప్పేసి నాకేదో తెలిసిన వాళ్ళలాగా నేను అది ఫీల్ అయిపోయి నా మిత్రుడిని నేను దూషించి నేను ఆ ప్రోగ్రాం దగ్గరికి వెళ్లకుండా ఒక చోట ఉండిపోయి ఉన్నాను, ఆ గట్టు మీద, ఆ గోదావరి గట్టు మీద. సో నాకు వద్దన్నా కూడా ఆ మైక్లో వర్డ్స్ వినిపిస్తున్నాయి అనమాట. మొట్టమొదటిగా గురుగారు, పత్రిజీ గారు వారి స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు 3 words చెప్తున్నారు. అది మొట్టమొదటిగా సమయం ఉంటే ధ్యానం చేయండి, లేదంటే వచ్చే జన్మలో కలుద్దాం అన్నారు. సమయం ఉంటే ధ్యానం చేయండి, లేదంటే వచ్చే జన్మలో కలుద్దాం అన్న మాట అదేంటి జన్మల, ఇప్పటివరకు ఎంబీఏ వరకు చదువుకున్నాను, ఎక్కడా కూడా ఇలాంటి మాటలు వినలేదు, ఈ గురువులంతా కూడా ఏదో చెప్తుంటారు అని చెప్పేసి అది నన్ను టచ్ చేయలేదు, అంతగా నన్ను ఇంపాక్ట్ చేయలేదు. కానీ ఆ తర్వాత తెలిసింది, భగవద్గీతలో మనకి కృష్ణ పరమాత్మ చెప్తాడు, బహునిమే వ్యతితాని జన్మాని తౌచార్జున తానిహం వేద సర్వాణి నత్తం వేత పరంతప. ఓ అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మల్లో ఉన్నావయ్యా, నీ జన్మలు నీకు తెలియదు, తస్మాత్ యోగి భవ అర్జున అన్న సత్యం మనకి అప్పటికి భగవద్గీత నాకు తెలియకపోవడం వల్ల ఆ జన్మల గురించి ఆ గురుగారు చెప్పిన మాట నాకు అర్థం కాలేదు. సో రెండో మాట, బుద్ధి ఉంటే శాకాహారిగా ఉండండి, తోటి జీవుల్ని చంపి వాటి రక్త మాంసాలతో మీ కడుపు నింపుకోమాకండి అని చెప్పడం జరిగింది.
బుద్ధి ఉంటే శాకాహారిగా ఉండి తోటి జీవుల్ని చంపి వాటి రక్త మాంసాలతో మీ కడుపు నింపుమాగండి అని చెప్పడం జరిగిన తర్వాత వెంటనే ఆ మాట నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే, అది నా ఆత్మస్థితిలో నేను పరిగెత్తుకుంటూ వచ్చి నా మిత్రుడి చేతిలో చేయి వేసి ప్రామిస్ చేశానమాట. మళ్ళీ నా జీవితంలో మాంసం తినే రోజు కనుక వస్తే నన్ను నేను చంపుకుంటానే తప్ప ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ జంతువును చంపుకొని గుడ్డుతో సహా నేను తినను అని ఆ సోల్ లెవెల్లో ప్రామిస్ చేయడం జరిగింది. సో వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నా ఎప్పుడైతే చేయి తీసానో ఎమ్మటే మనసు ఎంటర్ అయిపోయి, నువ్వు లైఫ్ లాంగ్ తినకుండా ఉంటావా, నువ్వు చిన్నప్పటి నుంచి తినలేదు, పేరెంట్స్ లేకపోవడం వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల నువ్వు ఇప్పుడిప్పుడే జాబ్ సంపాదించుకున్నావు, ఇప్పుడే తింటున్నావు కదా. అప్పటికి నేను హైదరాబాద్లో రోజు ఐ యూజ్ టు ఈట్ బిర్యానీ ఓన్లీ. సో ఎవ్రీడే నా లంచ్ బిర్యానీగా ఉండేది హైదరాబాద్లో. సో అలాంటి నువ్వు ఎలా మానేస్తావు అని చెప్పేసి మనసు ఎంతో నన్ను డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రెజర్ తట్టుకోలేక నేను వెంటనే గురువుగారు మెడిటేషన్ స్టార్ట్ చేశారు. ఆ మూడో మాట ఏమిటంటే, డబ్బులుంటే ధ్యానం చేయండి, అందరికీ పిరమిడ్లు కట్టించండి, సహాయం చేయండి అని చెప్పడం జరిగింది. సో గురువుగారు ఇంకా మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను వెళ్ళి వారి పక్కనే కూర్చొని మొట్టమొదటిగా ఒక సిన్సియర్గా నేను ఒక 1 hour మెడిటేషన్ చేయడం జరిగింది. సో ఆ మెడిటేషన్లో ఆ మనసు కుదుటపడడం జరిగింది. సో మైండ్ ఎంప్టీ చేసుకోవడం అంటే ఏంటో, మనసు కుదుటపడటం ఏంటో అన్నది అప్పుడు నాకు బాగా అర్థమైంది. ధ్యానం అనేది ఇప్పుడు ప్రత్యేకంగా గురుగారు చెప్తుందే కాదు, ఎప్పటి నుంచో వింటున్న మాటే. శాకాహారం గురించి ఇంత అద్భుతమైన మాట చెప్పారు, నాకు బుద్ధి ఉంది కనుక నేను శాకాహారిగా మారుతానని నిర్ణయం తీసేసుకున్నాను. సో ధ్యానం కూడా రెగ్యులర్గా చేయాలని చెప్పేసి నేను అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఇంకా రెగ్యులర్గా రోజు ఒక 1 hour మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసాను. అలా ఒక 1 week మెడిటేషన్ సాధనలో ఇంట్యూషన్ స్టార్ట్ అయింది. అదేమిటంటే 3 times ఫుడ్ వద్దు, 1 time ఫుడ్ తీసుకోమని. ఎందుకంటే సాధన కోసం ఆ టైంలో అలా ఫస్ట్ ఇంట్యూషన్ నాకు రావడం జరిగింది. ఓకే అని చెప్పేసి 2 times ఫుడ్ బంద్ చేసి 1 time ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో అలా 1 week తర్వాత మళ్ళీ ఇంకా జాబ్ సెర్చ్ చేద్దాం, ఎలాంటి జాబ్ చేయాలి అన్న ఆ థాట్స్ రావడం జరుగుతుంది. సో అప్పుడే మొట్టమొదటిగా శివరాత్రి కడతాల్ ప్లేస్ విజిట్ జరిగింది. సెకండ్ టైం గురువు గారిని కలవడం అన్నమాట. సో ఆ కడతాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాస్టర్ నాకు ధ్యాన జగత్, అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ఎందుకో ఇచ్చారు, ఇది చదవండి మాస్టర్ అని చెప్పేసి. అది నేను తీసుకున్నాను. స్పిరిచువల్ బుక్స్ మన ఎంతగా ప్రభావితం చేస్తాయని మనకు తెలుసు, స్వాధ్యాయం ఎంత ఇంపార్టెంటో. మనం ఎప్పుడు మన లోపల ఎలాంటి సంకోచాలున్నా కూడా ఆ పుస్తకాల ద్వారా, మనకు ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది. సో నేను ర్యాండమ్గా ఒక పేజీ తీశాను. అప్పటికి నాకున్న సంశయం ఏంటంటే, ఎలాంటి జాబ్ చేయాలి, ఎలాంటి ఫీల్డ్లోకి వెళ్ళాలని చెప్పేసి నేను ఆలోచించుకుంటున్న టైంలో అందులో ఉందన్నమాట. గురువు గారిని ఒక ఎంఎస్ చేసిన స్టూడెంట్ యూఎస్లో అడుగుతున్నారు, సార్ వాట్ షుడ్ ఐ డూ సార్, సాఫ్ట్వేర్ జాబ్, హార్డ్వేర్ జాబ్ అని చెప్పేసి ఆయన అడుగుతున్నప్పుడు, గురువుగారు వారైన పరిధిలో ఓరి పిచ్చి కదా, అలాంటి జాబులు చేయడానికి భూమి మీద లక్షల్లో ఉన్నారు, ఒక బుద్ధుడి పోస్టు, జీసస్ పోస్టు, కృష్ణుడి పోస్టు ఖాళీగా ఉన్నాయి, ఈ జాబులు ఎవరు చేయాలి అని అనడం జరిగింది. సో చదవగానే గూస్ బంప్స్ అనమాట. సో చిన్నప్పటి నుంచి నాలో కొద్దిగా క్వాలిటీస్ ఉన్నాయి, సర్వీస్ ఓరియంటెడ్ లక్షణాలు ఉండడం వల్ల అది వినగానే ఎస్ దిస్ ఈజ్ మై జాబ్ అని నా ఇంట్యూషన్ లోపల నుంచి కూడా వాయిస్ లాగా వినిపించడం జరిగింది. ఓకే, ఇప్పటికీ చాలా డౌట్స్ పడ్డాను, ఏంటి బుద్ధుడి పోస్టు, జీసస్ పోస్టు, కృష్ణుడి పోస్టు, మరి నాకు అంత స్థాయి ఉందా అని నేను తెలుసుకున్నప్పుడు నాకు నేనే ఆన్సర్ అనుకుంటున్నప్పుడు టైంలో ఫిజికల్ సైన్స్, మెటీరియల్ సైన్స్ చేయడానికి కోసం 25 years నా టైం, మనీ, ఎనర్జీ నేను ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో మరి స్పిరిచువల్ సైన్స్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. సో మరి ఇలాంటి స్పిరిచువల్ సైన్స్ తెలుసుకోవడం కోసం వారిలాగా, ఒక బుద్ధుల్లాగా, ఒక జీసస్ లాగా, ఒక కృష్ణ పరమాత్మలాగా వారంత విజ్డమ్ని గెయిన్ చేయాలంటే మరి నేను కూడా టైం స్పెండ్ చేయాలి స్పిరిచువల్ సైన్స్ కోసం అని చెప్పేసి నేను 6 months టైం తీసుకోవడం జరిగింది. 6 months టైం తీసుకొని బ్యాగ్ అంతా సర్దుకొని చక్కగా నేను ఖమ్మం వెళ్ళిపోయి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఒక 108 పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అని ఒక సెంటర్లో అక్కడే ఉంటూ రెగ్యులర్గా అక్కడ ప్రాక్టీస్ చేస్తూ, ఈ 6 months కూడా అక్కడే నేను ఉంటూ అక్కడ ప్రాక్టీస్ చేస్తూ, అక్కడికి వస్తున్న మాస్టర్స్ యొక్క మీరు ఎందుకు ధ్యానంలోకి వచ్చారు, మీరేం తెలుసుకున్నారు అని వారి అనుభవాలు వింటూ, స్వాధ్యాయం చేస్తూ, ఇలా అవర్స్ టుగెదర్ మెడిటేషన్ చేస్తూ ఇలా జరుగుతుంది. ఆఫ్టర్ ఒక 3 months తర్వాత మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఒక 12 గంటలు అలాగే కూర్చుండిపోయాను. నేను యాక్చువల్గా రెగ్యులర్గా మెడిటేషన్గా ఒక 1 hour 2 hours ఎర్లీ మార్నింగ్ టైంలో కూర్చుంటున్నాను, అలాగే కూర్చున్నాను. కానీ నాకు తెలియకుండానే అది 12 గంటల సాధన అయిపోయింది. సో ఆ 12 గంటల సాధనలో నేను పొందిన ఆత్మానుభూతి అనేది, అసలు ధ్యానం అంటే ఏంటో, ఆత్మానుభూతి అంటే ఏంటో, ఆత్మానందం ఏంటో మొట్టమొదటిసారిగా నేను ఆ క్షణంలో చూడడం జరిగింది. అది వర్ణాతీతం, అది ప్రతి ఒక్క ధ్యాని పొందవలసిందే. అది పొందితే గనక ఏదైతే మనకి ఈ ఆనందాలు ఉన్నాయో
భజనానందము, బ్రహ్మానందము, ఆత్మానందము. ఆ భజనానందం మనకు తెలుసు, బ్రహ్మానందం తెలియదు మనకి. సో ఈ అనుభవం, ఆత్మానుబంధం ఎప్పుడైతే నేను ఖచ్చితంగా అది చవి చూశానో, ఆ ఆత్మ సాక్షాత్కారం అనేది, ఆత్మానుభూతి అనేది, సో ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్నాను, ఎస్ ఈ ఆనందం అందరికీ అందాలి కదా, ఇది కదా నిజంగా ధ్యానంలో ఉండే ఆనందం అంటే ఇది కదా అని నాకు ఆ రోజు చాలా గొప్ప రియలైజేషన్ జరిగింది, గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఆ రోజు. సో ఆ తర్వాత నుంచి టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అని గురుగారు చెప్తూ ఉంటారు. సో ఇంకా నా సాధన నేను అక్కడ స్టాప్ చేసి ఇంకా టీచింగ్ చేయడం మొదలుపెట్టాను. ఇంకా నియర్ బై స్కూల్స్ వెళ్తూ టీచింగ్ చేయడం వల్ల కూడా ఇంకా ఎక్కువ అనుభవాలు వింటూ నేను ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం జరిగింది. సో అలా కొంతకాలం మళ్ళీ టీచింగ్ చేస్తూ, మళ్ళీ సాధన చేస్తూ, యాజ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్గా, యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్గా నేను అప్పుడు నా సాధన గురించి తెలియజేసుకోవాలి ఫస్ట్. సో ఈ 12 గంటల సాధన తర్వాత మధ్యలో కొంచెం టీచింగ్ చేస్తూనే కూడా నా సాధన కోసం కాస్మిక్ వ్యాలీ, ఖమ్మంలో అద్భుతమైన శక్తి క్షేత్రం ఉందండి, అది కాస్మిక్ వ్యాలీ. సో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్లో ఒక 11 డేస్, అంటే ఒక 3 times ఫుడ్ తీసుకోకుండా ఒక 11 days వితౌట్ సైలెన్స్గా ఉంటూ, స్పిరిచువల్ సైంటిస్ట్గా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం. మెటీరియల్ సైంటిస్ట్కి ఎలాగైతే మెటీరియల్ ప్రోడక్ట్ మీద తను రీసెర్చ్ చేస్తారో, అలాగే ఈ బాడీ మనకి రీసెర్చ్ ప్రోడక్ట్గా ఉంటుంది. కాబట్టి యాజ్ ఎ స్పిరిచువల్ సైంటిస్ట్గా నేను రీసెర్చ్ చేసుకోవడం మొదలుపెట్టాను. అంతా కూడా ఎక్స్పెరిమెంట్సే, ఎవ్రీడే ఒక ఎక్స్పెరిమెంట్. సో అలా 11 days సాధన చేస్తూ, కొన్ని రోజులు మౌనంగా ఉంటూ, కొన్ని రోజులు ఫాస్టింగ్ ఉంటూ, ఇలా ఎన్నో అనుభవాలు, ఇంట్యూషన్స్ వింటాం, లైఫ్ పర్పస్ ఏంటి అని తెలుసుకోవడం కోసం నేను సాధన చేస్తున్నప్పుడు, ఈ జన్మ ఇందుకోసమే నేను జన్మ తీసుకోవడం జరిగింది, ఈ ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారం కోసమే అని చెప్పేసి కూడా నా లోపల అంతర్వాణి నేను వినడం జరిగింది. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ యూనిక్, ఎవ్రీ సోల్ డిజైన్ ఈజ్ యూనిక్. సో నా సోల్ డిజైన్ చూసుకుంటే చిన్నప్పుడే నేను పేరెంట్స్ వాళ్ళు బాడీ వికెట్ చేయడం, సో ఇలా అనాథగా ఉండడం, ఇవన్నీ చూసుకుంటే కానీ ఎక్కడ నా జీవితంలో దుఃఖం లేదు, దేనికి నేను దుఃఖపడింది లేదు, ప్రతిదీ ఇష్టపడుతూనే చేసుకుంటూ వస్తున్నాను. అది భౌతిక జీవితమైనా ఆధ్యాత్మిక జీవితమైనా. కాకపోతే భౌతిక జీవితంలో క్లారిటీ లేదు, స్పష్టత లేదు, నేనేం చేస్తున్నాను, ఎలా జీవిస్తున్నాను అనేది. కానీ ఎప్పుడైతే నేను ఈ సాధన మొదలుపెట్టాను, ఒక 6 months సాధన ఎలాగైతే నిర్ణయం తీసుకొని ఆ 6 months నేను ఇలాంటి నా మీద నేను రీసెర్చ్ చేసుకోవడం, సాధన చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ చేసుకున్నాను. ఈ 6 monthsలో కొంతవరకు నాకు అవగాహన, ఆధ్యాత్మికత అంటే. అప్పటికి తెలిసిన ఆధ్యాత్మికత అంటే నేను ప్రతి సంవత్సరం నేను తిరుపతి వెళ్తుండేవాడిని. యాక్చువల్గా మొట్టమొదటిగా నాకు తెలిసిన ఆధ్యాత్మికత ఏంటంటే ఎవ్రీ ఇయర్ నేను తిరుపతి ఆ 7 కొండలు ఎక్కేవాడిని. కానీ గురువు లేని విద్య గుడ్డి విద్య అంటే ఏంటో నాకు అప్పుడు తెలిసింది. ఎందుకంటే గురుగారు చెప్తారు, ఎక్కాల్సింది ఆ 7 కొండలు కాదు, ఈ 7 కొండలు అని చెప్పేసి. అది మన చక్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఈ స్థితులు, వీటిని ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, వీటిలో ఈ చైతన్య స్థితి జరగాలని చెప్పేసి అప్పుడు నాకు అర్థమైందనమాట. సో 7 కొండలు ఎక్కాల్సిన పరిస్థితి ఏంటి, ఆ స్థితిని చేరుకోవడం ఏంటి అనే సాధనలో నేను ఎన్నో స్వాధ్యాయం పుస్తకాలు చదువుతూ, ఎన్నో మాస్టర్స్ యొక్క అనుభవాలు వింటూ, ఎక్కువగా రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ, ఎప్పుడైతే నేను శాకాహారం కోసం నా జన్మ తీసుకోవడం జరిగిందని తెలుసుకున్నాను, ధ్యాన ప్రచారం కోసం ఒక యాత్ర ఫర్ యానిమల్ స్పిరిట్ ఆచార్య శ్రీనివాస్ గారితో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలన్నీ కూడా శాకాహార ర్యాలీలు చేయడం జరిగింది. అలాగే ధ్యానం క్లాసుల కోసం నేను ఛత్తీస్గఢ్, ముంబై, మన చండీగఢ్, హర్యానా, రాయ్పూర్, ఈ ప్లేసులన్నీ కూడా కొన్ని రాష్ట్రాలు కూడా తిరగడం జరిగింది. క్లాసులు చేస్తూ నేను నా ప్రయాణాన్ని కొనసాగించాను. ఈ ప్రయాణంలో ఎన్నెన్నో అనుభవాలు, ప్రతిసారి ఆ ఇంట్యూషన్ వినటం కానీ, ఒక స్పష్టమైన అవగాహన జీవితం పట్ల, నేనేం చేస్తున్నాను, ఎందుకు ఈ జీవితాన్ని నేను తీసుకున్నాను, ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను. అఫ్కోర్స్ మనకి జన్మ ప్రణాళికలో భాగంగా పర్టికులర్ ఈ లైఫ్ టైం ఎందుకు తీసుకున్నాం అనేది తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ టైం నేను ఇలా ఈ ప్లేస్లో జన్మ తీసుకున్నాను, ఈ శరీరాన్ని ధరించాననే క్వశ్చన్స్ కూడా నేను వేసుకోవడం జరిగినప్పుడు, ఈ పర్టికులర్గా ఈ పర్పస్ కోసమే, ఇంతకు మించిన గొప్ప పర్పస్ ఇంకోటి ఏమీ లేదు అని చెప్పేసి, ఎలాగైతే బుద్ధుడి పోస్ట్, జీసస్ పోస్ట్, కృష్ణ పోస్ట్ అనుకున్నానో, నేను ముఖ్యంగా 2015 జనవరి 31 అది నా పునర్జన్మ. మొట్టమొదటిగా గురువుగారిని కలవడం, వారి సాంగత్యంలో శాకాహారిగా మారడం, ధ్యానం ప్రాక్టీస్ చేయడం, 2015 నుంచి ఈ 5 సంవత్సరాలు సమయం గడిచిందన్నమాట. ఈ 5 సంవత్సరాల్లో దేశమంతా కూడా పర్యటన చేయడం, ఎన్నో ర్యాలీలు చేయడం, ఎన్నో క్లాసులు చేయడం, స్కూల్స్, కాలేజీలు తిరుగుతూ, ముఖ్యంగా భగవద్గీత నా మీద ఎంతో ప్రభావం చూపెట్టింది. ఆ భగవద్గీత శ్లోకాలు వింటుంటేనే నా నుంచి చక్కగా అవి
పలకడం, నా క్లాసుల్లో ఎక్కువ కూడా భగవద్గీత నేను ఎక్కువగా ఎసెన్స్ తెలియజేసుకోవడం జరుగుతుంది. స్పిరిచువల్ సైన్స్ మనకి ఈ భగవద్గీత, బైబుల్, ఖురాన్ యొక్క ఎసెన్స్ని తెలియజేస్తుంది కాబట్టి వాటిని ఉపకరణంగా తీసుకుంటూ నా క్లాసెస్ చేయడం జరుగుతుంది. సో ఎన్నో అనుభవాలు ఎన్నో వింటూ నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఈ ప్రయాణంలో ఎంతో విశేషాలంటే ప్రతి ఒక్కరి అనుభవం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో నేర్చుకోవచ్చు. ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. సో నా సోల్ డిజైన్ పర్పస్లో నేను ఇలా అనాథగా ఒంటరిగా జీవించడం కానీ, ధ్యాన మార్గంలోకి ఎంటర్ అవ్వడం కానీ, నా జీవితంలో తారసపడే వ్యక్తులు నన్ను ఈ ఆధ్యాత్మికంగా ఇలా పురికొల్పడం కానీ, ఇవన్నీ కూడా ఎంతో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ నాలో చేయడం జరిగింది. సో చాలా సూక్ష్మంగా జీవిస్తూ చాలా చక్కగా ప్రతి విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకునే స్థాయిలో ఈ ధ్యానం నాకు అలవాటైంది. సో ప్రతిరోజు ఇలా సాధన చేస్తూ నన్ను నేను మరింత పురోగతి చెందించుకుంటూ, ఎలాంటి అనుభవాలంటే ప్రతి ధ్యానమాచక్రం అటెండ్ అవుతుంటాం, కొన్ని విజన్స్ వస్తుంటాయి. ఇంకా ఫ్యూచర్లో జరగబోయే ధ్యానమాచక్రాలు ఎలా ఉంటాయి, ఈజిప్ట్ ధ్యానమాచక్రం, సింగపూర్ మలేషియా ఇలాంటివి కూడా జరగబోతున్నట్టుగా, అందులో కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా, ఇంకా వేరే దేశాలన్నింటిలో కూడా ధ్యానమయం అయిపోతున్నట్టుగా, ప్రపంచమంతా శాకారమయం ధ్యానమయం అయిపోయినట్టుగా ఇలాంటి విజన్స్ స్వప్నానుభవాల ద్వారా ఎక్కువ నేను రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక ఎక్స్పెరిమెంటే, ప్రతిరోజు ఒక సైంటిఫిక్ టెంపర్తో జీవించడమే. ఎందుకంటే పత్రిక చెప్తూ ఉంటారు, నా జీవితం 24 గంటల్లోనే నేను చక్కగా నేర్చుకోవాల్సింది, టీచ్ చేయాల్సింది, సర్వీస్ కానీ అన్నీ కూడా నేను చేస్తుంటాను. అందుకోసమే ఎప్పుడు నేను పురోగతి చెందుతుంటానని చెప్పి సార్ ఎప్పుడు అంటుంటారు. సో అలాగే 24 గంటల జీవితంలోనే ఎంతగా ఇదే నిజంగా అదొక గొప్ప టెక్నిక్. 24 అవర్స్ నా చేతుల్లో ఉన్నాయి అని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో, ఈ 24 అవర్సే నా టైం అనుకున్నప్పుడు మనం చాలా చక్కగా దాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఈ యొక్క గొప్ప టెక్నిక్ ఉపయోగపడుతుంది. సో అలా మనకి ఎన్నో బుక్స్ ద్వారా కూడా నేను ఎన్నో తెలుసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధ టీచింగ్స్లో నాకు ఒక పదం నన్ను ఎంతగా రియలైజ్ చేసిందంటే, ఆల్ సఫరింగ్స్ ఆర్ డ్యూ టు యువర్ ఇగ్నోరెన్స్ అని చెప్పేసి. సో ఆయన చెప్పిన పదం, మన జీవితంలో దుఃఖం ఉందంటే అది మన అజ్ఞానం, అది మన వ్యక్తిగత అజ్ఞానం ద్వారానే దుఃఖం ఉంటుందనే గొప్ప సత్యం ఆయన తెలియజేశారు. సో అలాంటి టీచింగ్స్ వినడం ద్వారా, అలాగే రిచర్డ్ బర్గ్ పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆయన చెప్పిన గొప్ప సత్యం, ద మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ ద డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇన్జస్టిస్ అండ్ ట్రాజడీ అని చెప్పినప్పుడు, ఈ భూమి మీద దుఃఖం కానీ అన్యాయం కానీ ఉందని నువ్వు అనుకుంటున్నావంటే నీ యొక్క బిలీఫ్ సిస్టమ్ మీదే ఆధారపడి ఉంది తప్ప నిజంగా అలాంటి ఏమీ లేవు అని చెప్పేసి ఆయన పుస్తకం ద్వారా, ఇలా ఎంతో స్వాధ్యాయం ద్వారా, ఎంత బుక్స్ ఆర్ ద షార్ట్ కట్ వే ఆఫ్ ఫర్ ఎన్లైట్మెంట్ అని చెప్పేసి గురువుగారు చెప్తుంటారు. సో ఇలా నా సాధనలో స్వాధ్యాయము, ధ్యానము, సజ్జన సాంగత్యము, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవ తరణయనో కానీ ఆదిశంకరాచార్యులు ఏదైతే చెప్పారో, అలా మన ఈ 3 జగతులను కూడా ఈ భవ జీవితాన్ని సాగరాన్ని దాటేయచ్చు అని చెప్పేసి ఆ సత్యం నేను తెలుసుకున్నాను. అలాగే ఒక యోగాత్మకత పుస్తకంలో చదువుతున్నప్పుడు కానీ, అందులో యుక్తేశ్వర గిరి గారి పునరుద్ధానం అనే చాప్టర్లో ఆయనకి యోగానంద పరమహంస గారికి యుక్తేశ్వర గారు ముంబై హోటల్లో సాక్షాత్కరించినప్పుడు, మీరు గురువుగారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నప్పుడు, నేను పలానా ఒక సూక్ష్మలోకంలో ఉన్నాను, ఆ లోకం పేరు ఇన్నర్ లోకం, ఆ లోకంలో నా పని ఏమిటంటే అప్పుడే భూమి మీద మరణించిన సోల్స్ ఏవైతే వస్తాయో సూక్ష్మలోకాల నుంచి వాటిని కారణలోకాలకి ఏ విధంగా తీర్చిదిద్దడం, అదేవిధంగా కొన్ని కారణలోకాల నుంచి వచ్చిన సోల్స్ కూడా ఇక్కడ ఉండి ఈ సూక్ష్మలోక అందాల్లో మైమరిచిపోవడం వల్ల, సాధన లేకపోవడం వల్ల కూడా అలాంటి సోల్స్ కూడా నేను గైడ్ చేస్తుంటానని చెప్పేసి ఆయన ఆ లోకాల గురించి కూడా ఎంతో అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు. అది చదువుతున్నప్పుడు ఎంత అద్భుతమైన విజ్డమ్ అంటే, ఆ పునరుద్ధానం చాప్టర్లో గురుగారు మీరు ఏం చేస్తున్నారు ఆ లోకంలో అన్నప్పుడు, ఎలాగైతే ఆ భగవంతుడు భూమి మీదకి ప్రవక్తలను పంపిస్తాడో అలాగే సూక్ష్మలోకంలో నన్ను ఒక ప్రొటెక్టర్గా అక్కడ పంపించడం జరిగింది, అక్కడ నేను హిరణ్య లోకంలో వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన ఆ పుస్తకంలో జరుగుతుంది. ఇలాంటి ఎన్నో పుస్తకాల ద్వారా సూక్ష్మలోకాల గురించి కానీ, ఇంకా బియాండ్ ద సైన్స్ మనకు తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. స్వాధ్యాయం అంతగా నా జీవితాన్ని ప్రభావితం చేసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యము ఎప్పుడు ఇవి నిత్య జీవితంలో భాగంగా ఉంటూ ఉండాలి. అదేవిధంగా ఈ పిఎంసి ఛానల్ ద్వారా నేను ఎన్నో అనుభవాలు వింటున్నాను. నాకు ముఖ్యంగా సోల్ టాక్ షోలో చక్కగా ఎంతో గొప్ప గ్రేట్ మాస్టర్స్ యొక్క అనుభవాలు వింటున్నప్పుడు కూడా ఎంతో ట్రాన్స్ఫర్మేషన్, ఒకరి అనుభవం వినడం ద్వారా మన జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నది గొప్ప సత్యాన్ని నేను గురువుగారి ద్వారా తెలుసుకున్నాను. నేను ఎన్నో అనుభవాలు వినడం కూడా, నేను అలాగే ఒకసారి సాధన చేస్తున్నప్పుడు సండే ర్యాలీ చేయాలని ఒక ఇంట్యూషన్ వస్తుంది. నేను వేరే ఏదో ఆలోచనలతో ఉన్నాను, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్, ఈ సండే ర్యాలీ చేయాలని బలంగా వస్తుంది. ఏమిటి ఈ సండే ర్యాలీ చేయాలని వస్తుందని చెప్పేసి నేను చూసినప్పుడు, క్యాలెండర్ చూసినప్పుడు అది October 2 గాంధీ జయంతి.
సో అక్టోబర్ 2 గాంధీ జయంతి అనేది చాలా అహింస కోసం మహాత్మా గాంధీ పాటుపడ్డారు కాబట్టి అది ఆ రోజున ర్యాలీ చేయడం చాలా గొప్ప విషయం. సో ఆ రోజు ఆ ర్యాలీ నేను కండక్ట్ చేయడం జరిగింది. మహా అద్భుతంగా అక్టోబర్ 2 ర్యాలీ చేయడం జరిగింది. ఇలా ఇంట్యూషన్స్ ద్వారానే ఎక్కువగా నేను నా ఆధ్యాత్మిక ప్రయాణం సాగిస్తూ రావడం జరుగుతుంది. నా మెడిటేషన్ ఎక్స్పీరియన్స్లో భాగంగా నేను క్లాసులు చేయడానికి వెళ్ళినప్పుడు కానీ ఎన్నో అనుభవాలు నేను వినటం జరుగుతూ ఉంటుంది. అలా నాకు వచ్చిన అనుభవాలు కానీ నా రిలేషన్షిప్లో కానీ మా అంకుల్ ఉన్నారు. ఆయన యాక్చువల్గా యాక్సిడెంట్ ద్వారా ఆయన చాలా బాడీ అంతా కూడా చాలా ఇంకా బెడెడ్ అయి ఉన్నారనమాట. మెడిటేషన్ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు నేను ఆయనకు సజెస్ట్ చేస్తుండేవాడిని. ఆయన ఎందుకంటే ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకున్నాడు కానీ ఎక్కడ యూజ్ లేకుండా అయిపోయిందనమాట. సో దానికి నేను ఫైనల్ అవకాశంగా లాస్ట్ ఛాన్స్గా మీరు ఇది ఎందుకు చేసి చూడకూడదు, ఆ బెడ్ మీదే ఉంటూ శ్వాసను గమనిస్తూ ఉండండి, త్వరగా రిక్యూర్ అవుతుందని చెప్పేసి నేను ఆయనకు చెప్పడం జరిగిందనమాట. అలా ఆయన ఒక 41 days సజెస్ట్ చేశాను నేను. అలా ఆయన 60 daysలో తను మొత్తం క్యూర్ అవ్వడం, తన చక్కగా ఆ బెడ్ నుంచి నడవడం, తన పనులు తాను చక్కగా చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆయన ఎంతగా రియలైజ్ అయ్యాడంటే అప్పటి వరకు ఎంతో వ్యతిరేకిస్తున్న వ్యక్తి కాస్త ఇంకా ఆ ఊర్లో ఆ విలేజ్లో అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్లు ఇవ్వడం చేస్తుండేవాడు అనమాట. సో అలా తను చేస్తున్నప్పుడు ఆ విలేజ్లో మాజీ సర్పంచ్ తనకి ఎన్నో సంవత్సరాలుగా నిద్రలేమితో సమస్యతో చాలా బాధపడుతుంది అన్నమాట. సో ఆయన ఎప్పుడు ఈ పాంప్లెట్లు ఇస్తున్నప్పుడు అందరూ వ్యతిరేకిస్తుండేవాడు, ఆయన కూడా వ్యతిరేకించేవాడంట. సో అలాంటి వ్యక్తి ఎందుకు మరి తనకు అనిపించి తను చేసి చూద్దాం ఒక 21 days 41 days అని ఈ అంకుల్ సజెస్ట్ చేస్తుండేవారు అనమాట. సో అలా ఒక ఆయన 11 days సాధన చేసినప్పుడు ఒక 11 daysలోనే ఆయనకి నిద్రలేమి సమస్యని జయించడం వల్ల ఆయన తన ఇంటికి వచ్చి ఆ మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో, నా ఈ 30 సంవత్సరాల నుంచి నేను ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ సమస్య ఈ ధ్యానం ద్వారా ఇంత త్వరగా సాల్వ్ అయిపోయింది అని చెప్పేసి నువ్వు నా గురువు అని చెప్పేసి ఆయన సరెండర్ అవ్వడం కూడా జరిగిందనమాట. సో అలాంటి ఎక్స్పీరియన్స్ నేను మా బంధువుల విషయంలో, అంకుల్ విషయంలో చూడడం జరిగింది. అదేవిధంగా ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, సిస్టర్స్. సో మా సిస్టర్స్ వారికి కూడా గర్భస్రావం వల్ల పిల్లలు కలగకపోవడం ఆ సమస్య ఉంది అని చెప్పి డాక్టర్ చెప్పినప్పుడు నేను మా సిస్టర్కి నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో నువ్వెందుకు మెడిటేషన్ చేయకూడదు, నిజంగా నీకు పిల్లలు కావాలి అని ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా ధ్యాన సాధన ద్వారా మనం సాధించుకోవచ్చు అని చెప్పినప్పుడు అలా తను ఒక 21 days సజెస్ట్ చేయడం జరిగింది. ఒక 1 week మెడిటేషన్లోనే తనకి కడుపులో పెయిన్గా ఉందని చెప్పేసి మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి, ఎందుకంటే ఆ డాక్టర్ ముందుగానే చెప్పేశారు మీకు ఇంకా గర్భస్రావం జరుగుతుంది, మీకు ఇంకా పిల్లలు కలిగే అవకాశం లేదని చెప్పడం జరిగింది 1 week ముందు. సో తను ఎప్పుడైతే 1 week మెడిటేషన్ చేయడం మొదలుపెట్టిందో ఆ డాక్టర్కి వెళ్ళినప్పుడు డాక్టర్ షాక్ అయ్యారనమాట. సో ఏం చేసావు, మరి నీకు అంతా నార్మల్గానే ఉండింది అని చెప్పడం జరిగింది. సో మా సిస్టర్ నాకు వెంటనే కాల్ చేసి డాక్టర్ ఇలా చెప్పారు, నేను 1 week నుంచి యాక్చువల్లీ తను మెడిటేషన్ చేసిన సంగతి నాకు చెప్పలేదు, కానీ 1 week నుంచి రెగ్యులర్గా మెడిటేషన్ చేశాను అని చెప్పింది. సో తనకి ఒక యోగా డే రోజున ఒక చక్కటి బాబుకు జన్మనివ్వడం జరిగింది. సో తను ఎప్పుడు చెప్తుంటుంది, నాకు ధ్యానం వల్లనే ఈ సంతానం కలిగింది అని చెప్పేసి తను గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. అసలు ధ్యానాన్ని వ్యతిరేకించిన తను అప్పటి నుంచి తను కూడా చాలా గొప్పగా మార్పు చెందడం జరిగింది. అలాగే ఇంకొక సిస్టర్ విషయంలో తాను శారీరకంగా చాలా వీక్గా ఉండేదన్నమాట. సో ఇంకా చెప్తుండేవారు తనకి పిండం నిలవడం కష్టంగా ఉంటుంది అని చెప్పేసి, బ్లడ్ సరిపోదు తనకి, అంత వీక్గా ఉంది బాడీ అని చెప్పేసి సజెస్ట్ చేస్తుంది. అప్పుడు అంకుల్ మా బాబాయ్ గారు ఏం చేశారంటే మా సిస్టర్ని తీసుకెళ్ళి ఒక మెడిటేషన్ సెంటర్లో కూర్చొని ధ్యానం సాధన చేస్తున్నప్పుడు పత్రి గారు ఆయనకి వాయిస్ రూపంలో మెసేజ్ జరిగింది, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి వారికి ఆ మెసేజ్ ఇవ్వడం ద్వారా సో అదే రోజు నార్మల్ డెలివరీ అవి చక్కగా ఒక అద్భుతమైన పాపకు జన్మనివ్వడం జరిగింది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్లో నేను చూశాను నీ ధ్యానం క్లాసులు చేస్తున్నప్పుడు నా దగ్గర బంధువుల విషయంలో. అదేవిధంగా నాకు కూడా నేను లైఫ్ యూనివర్సిటీలో సోల్ కోచ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ జరిగింది అనమాట. సో అక్కడే నేను సాధనలో కూర్చున్న కొన్ని సెకండ్లకి నా బాడీ ఉందా లేదా అనే డౌట్, నాకు సందేహం కలిగింది. యాక్చువల్గా అంత స్పేస్లో ఉన్నాను, చాలా ఎంటీగా ఉన్నాను అనిపించింది. సో ఈ చేతితో నేను ఇలా టచ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇది ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఇలా టచ్ చేస్తున్నప్పుడు ఏం టచ్ అవ్వట్లే నా చేతులకు కానీ, అంతా ఎంటీగా ఉండింది. అరే ఈ చైర్లో నేను లేనేమో అనుకొని ఇలా బయటకు వచ్చి చూస్తే ఈ చైర్ అంతా ఎంటీగా ఉంది. పోనీ ఇక్కడ ఉన్నానా అంటే అక్కడ కూడా నేను లేదనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎంతగా ఫస్ట్ కొంచెం భయపడినా కానీ కొన్ని సెకండ్ల తర్వాత మళ్ళీ తేరుకొని చూసుకుంటే మళ్ళీ బాడీ అంతా ఓకే అనిపించింది. సో అది ఎంత గొప్ప అనుభవం అంటే నాకు, సో కంప్లీట్గా నేను
జీరో స్టేట్లో అది జరిగింది, ఆ ఎక్స్పీరియన్స్ పొందాను. సో అది ఒక లైఫ్ యూనివర్సిటీలో నేను ఆ సోల్ కోచ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు సాధనలో ఇది జరగడం జరిగింది. అదేవిధంగా ఒక గొప్ప అనుభవం ఏంటంటే నేను పరమశివుణ్ణి దర్శించుకోవడం జరిగింది. ఎక్కడైతే ఇప్పుడు సహస్రార పిరమిడ్ అనే క్షేత్రం నిర్మింపడం జరుగుతుందో ఆ ప్లేస్లోనే పరమశివుడు ఒక పద్మ కమలం మీద కూర్చొని ఉన్న దృశ్యాన్ని నేను చూడటం జరిగింది. వారితో సంభాషించడం కూడా జరిగింది. చాలా గొప్ప అనిపించింది. ఎందుకు మీరు దర్శనం ఇస్తున్నారు, మీరు పులి చర్మం మీద కదా కూర్చొని ఉంటారు, ఇలా పద్మకమలంలో ఉన్నారేంటి అని చెప్పేసి నేను వారితో అడిగినప్పుడు వారు నాకు సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. సో వారితో ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అలాగే నాకు పరమశివుడు 2 టైమ్స్ దర్శనం ఇచ్చారు. ఎందుకంటే నేను వారికి సరెండర్ అయి ఉన్నాను. ఆధ్యాత్మికతలో శరణాగతి, సరెండర్నెస్ అనేది చాలా చాలా గొప్ప పదం. అది అయి తీరు ఉండాలన్నమాట. సో నేను ఎప్పుడైతే పరమశివునికి సరెండర్ అయి ఉన్నానో నాకు వారి దర్శనం ఈజీగా కలిగేదనమాట. సో నా మిత్రుడి రూపంలో ఒక ఆకారంలో వచ్చి కనిపించడం జరిగింది. సెకండ్ టైం వారి విజన్. అన్యదా శరణ నాస్తి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారి దర్శనాలు మనకు కలుగుతూ ఉంటాయి. అలాంటి మహానుభావుల యొక్క దర్శనాలు జరుగుతూ ఉంటాయి. వారి యొక్క వాయిస్ వినటం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనకి స్పిరిచువల్ సైన్స్లో ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాను. ఎందుకంటే స్వానుభవం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీ ప్రే ఫర్ ద ఎనర్జీ, ఒక పవర్ ఉంది అని దానికోసం మనం ప్రే చేస్తుంటాము. నాట్ ఫర్ ఇమాజినేషన్ కానీ ఇమేజెస్ కానీ మనం వాటి కోసం కాదు ప్రే చేయం. మనం ఒక పవర్ ఉన్నది కనుక తెలుసు. అది మహానుభావులు ఎందరో ఒక సోల్, ఒక ఎనర్జీ, ఒక జ్యోతి రూపంలో దర్శనం ఇవ్వడం కానీ, ఒక లైట్ రూపంలో మనకి వారి సంభాషణలు ఇవ్వడం కానీ, లైట్ లాంగ్వేజ్లో, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ నేను చవి చూడడం జరిగింది. ఈ 5 years ఎక్స్పీరియన్స్ చాలా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ నేను పొందడం జరిగింది. ఖమ్మంలో నేను ప్రజెంట్ నా జీవనాన్ని సాగిస్తున్నాను. సో అక్కడ ఒక మెడిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది, విధాత పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పేసి. సో ఒక ధ్యాన కేంద్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక బుద్ధుడి పోస్ట్, జీసస్ పోస్ట్, కృష్ణుడి పోస్ట్ అనుకొని సో ఆ సాధన చేయడం కోసం మరి ఎలాగైతే నా 25 years టైం అని ఎనర్జీ పెట్టానో ఈ ఫిజికల్ సైన్స్ పొందడం కోసం, స్పిరిచువల్ సైన్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అనుకున్నప్పుడు, దానికోసం 6 months సాధన కావాలనుకున్నప్పుడు దానికి అనువైన పరిస్థితులు కూడా మనం ఏర్పరచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒక ధ్యాన కేంద్రం అనేది ఎంతగా ఉపయోగపడిందంటే ఆ టైంలో నాకు దాని యొక్క అవసరం నాకు తెలుసు కాబట్టి నేను విధాత ధ్యాన కేంద్రం అని చెప్పేసి ఎవరైతే నాకు ధ్యానం నేర్పారో రాము గారు, వారి ఆధ్వర్యంలో ఖమ్మంలో మెడిటేషన్ సెంటర్ నెలకొల్పడం జరిగింది. రెగ్యులర్గా 41 days ప్రోగ్రామ్స్ చేస్తూ పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు ఇలా రెగ్యులర్గా అక్కడ వచ్చే వాళ్ళకి సజెస్ట్ చేస్తూ జరుగుతుంది. 41 days యజ్ఞాలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మాస్టర్స్ని డిఫరెంట్ ప్లేస్ నుంచి పిలిపించి వారి యొక్క అనుభవాలు ఇప్పించడం. ఇప్పుడు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా చాలామందికి ఈ ఆధ్యాత్మిక శాస్త్రం వారి భక్తి రూపంలో కానీ ఇక్కడ స్టక్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సిద్ధంగా ఉండి వారంతా కూడా సెంటర్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎన్నో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఎన్నో క్లారిఫికేషన్ వాళ్ళకి అవసరం. పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది ఒక పిహెచ్డి, ఒక యూనివర్సిటీ అనే సంగతి మనకు తెలుసు. ఇక్కడంతా మాస్టర్స్ తయారవుతుంటారు. సో మనం ఎంతో రీసెర్చ్ చేస్తుంటాం, ఎన్నో పుస్తకాలు చదివి స్వాధ్యాయం చేస్తుంటాం, గురువుగారి దగ్గర ఎన్నో అనుభవాలు విని ఉంటాం. ఒక పోస్ట్ మ్యాన్ లాగా, ఒక మెసెంజర్ లాగా వర్క్ చేయడం అనేది పిరమిడ్ మాస్టర్ చేస్తున్నాడు ఈ భూమి మీద. సో వారి వచ్చే అనుభవాలు కానీ, వారు ఇచ్చే ఆన్సర్స్ కానీ చాలామంది రియలైజ్ అవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా నేను నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్లలో నాకు తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓకే, కానీ హిందీ మాట్లాడుతుండేవాడిని. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు నేను క్లాసెస్ చేసే అంతగా హిందీ నాకు తెలియదు. నాకు ఒక కాల్ వచ్చింది ఒక టైంలో. సో ఇలా ఛత్తీస్గఢ్లో రాయ్పూర్లో ఒక మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ హిందీ తెలిసిన వ్యక్తి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ స్టే చేసి అక్కడ గైడ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాధవి అక్క ఉన్నారు మనకి పిఎస్ఎస్ మూమెంట్లో, వారి ద్వారా నాకు ఇలాంటి అవకాశం వచ్చింది. సో అప్పటికి నేను సిద్ధంగా లేకపోయినప్పటికీ కూడా ఎస్ ఐ కెన్ డూ అని నేను అనిపించి ఆ కాల్ నేను యాక్సెప్ట్ చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను ఒక 38 days స్పెండ్ చేయడం జరిగింది ఆ సెంటర్లో. అప్పుడు మొట్టమొదటిగా అక్కడ వెళ్ళగానే పత్రికారి క్లాస్ జరిగింది అక్కడ. ఆ సెంటర్ ఓపెన్ అయిన తర్వాత నేను ఆ క్లాస్ విన్నప్పుడే నా లోపల నుంచి ఒక గొప్ప విజువలైజేషన్ అనేది స్పిరిచువాలిటీలో చాలా గొప్ప థింగ్ అది. సో నేను విజువలైజ్ చేసుకున్నాను, ఏదైతే పత్రికారి క్లాస్ జరుగుతుందో గురుగారి క్లాసు, నేను అలాగే అద్భుతంగా హిందీలో నేను ఈ ప్లేస్లో ఒక 1 monthలో క్లాస్ చేయాలి అని ఒక సంకల్పం తీసుకోవడం, ఆ సంకల్పాన్ని తీసుకున్న తర్వాత ఆ విజువలైజ్ చేయడం కూడా జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఒక 1 monthలో నేను అక్కడ హిందీలో సెషన్ ఇవ్వడం జరిగింది. సో
ఆ సెషన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా హిందీలో వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. సో తర్వాత నెక్స్ట్ వెంటనే బిలాయిలో క్లాస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఢిల్లీలో, పంజాబ్, హర్యానా ఈ ప్లేసెస్లో, చండీగఢ్లలో ఇవ్వడం జరిగింది క్లాసెస్. సో ఇలా ముంబైలో ఇవ్వడం జరిగింది. సో ఆ ఫ్లో తగ్గలేదనమాట. సో ఏ పిరమిడ్ మాస్టర్ కెన్ డూ ఎవ్రీథింగ్. అసలు ఒక మెడిటేటర్ అనే వ్యక్తి తను చేయాలనుకుంటే ఎలాంటి సంకల్పం తీసుకున్నా కూడా ఎలాంటి పనులైనా తను చేయగలడు అని చెప్పేసి నాకు నేనుగా రియలైజ్ అయిన విషయం అనమాట. ఎందుకంటే అంత గొప్పగా హిందీలో కూడా క్లాసెస్ చేసే అంత అవకాశం వచ్చింది, చేయగలిగాను. సో సాధన అంతగా మనల్ని పరిపక్వత తీసుకొస్తుంది అన్నది. ఎందుకంటే ఎంబీఏ చేసినప్పుడు కూడా నేను మెటీరియల్ సైన్స్లో నాలో ఉన్న భయాలు కానీ ఇలాంటి నాలో ఉన్న ఇన్సైడ్గా ఉన్న ఈ క్వాలిటీస్ కానీ ఇవన్నీ బయటికి తీయాలంటే అది ఒక మెడిటేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇన్నర్ పొటెన్షియాలిటీ అని చెప్పొచ్చు. దాన్ని కనుక బయటికి తీసుకురావాలంటే ఒక సాధన మాత్రమే మన లోపల నుంచి అవన్నీ మనకి బయటికి తీసుకొస్తుంది. సో అందుకోసమే ఎంతో సాధన ద్వారా నేను ఇలాంటి విషయాలన్నీ పొందడం జరిగింది. థ్యాంక్ యూ పిఎంసి.